ఇట్లా రైతులను పండించిన పంట, రైతులకు నీళ్లు, రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు ఇవ్వాలని, చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇవ్వాలని అన్ని రకాల కార్యక్రమాలను కార్యాచరణను తీసుకొని ఇటు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ రైతులకు రావాల్సిన నీళ్ల మీద కొట్లాడుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. ఇంతకుముందే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పినారు. ఇక్కడ నేను ప్రస్తావించదలుచుకున్న నీటి గురించి. ఉమ్మడి రాష్ట్రంలో 811 టీఎంసీల ఉమ్మడి రాష్ట్రానికి కేటాయింపులుంటే ఘనత వహించిన, అనుభవం కలిగిన, పోరాటాలు చేసిన అని గొప్పగా చెప్పుకునే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఢిల్లీకి వెళ్ళి ఉమాభారతి గారి సమక్షంలో వాళ్ళు నిత్యం తిట్టిపోసుకునే చంద్రబాబు నాయుడు ముందల మొకరిల్లి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ను వాడుకోండి, 299 టీఎంసీలు మాకు తెలంగాణకు చాలు అని సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణ రైతాంగానికి మరణ శాసనము రాసింది వాళ్ళు కాదా? 2021లో ప్రతి సంవత్సరం వచ్చి రెన్యువల్ చేసుకునేందుకు మాకు ఓపికలే, తీరికలే, ఫామ్ హౌస్ల నుంచి మేము రాలేము. పర్మనెంట్గా ఈ ఒప్పందాన్ని ఒప్పుకుంటున్నాను. 2021-22లో శాశ్వత మరణ శాసనం రాసింది చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఇవాళ మేము వచ్చిన తర్వాత వీటిని పరిశీలించి పరివాహక ప్రాంతాన్ని లెక్క పెడితే 68% తెలంగాణకు రావాలి, 32% ఆంధ్రప్రదేశ్కు పోవాలి, మాకు 70% నీళ్లను కేటాయించండి అని గతంలో చేసిన ఒప్పందాలను అన్నిటినీ తిరగ రాయాల్సిందే అని పదే ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని మొదలు పెడితే జలశక్తి మినిస్టర్ వరకు గతంలో ఉన్న మంత్రిని, ఇప్పుడున్న మంత్రిని పదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను ఉన్నతాధికారులు వెళ్ళి కలిసి కృష్ణా పరివాహక ప్రాంతంలో పరివాహక ప్రాంతం 70% మాది ఉంది, 30% ఆంధ్రప్రదేశ్ ఉంది, నీళ్లు మాత్రం 66% ఆంధ్రప్రదేశ్ తీసుకుంటుంది, 34% మాకిస్తుంది. చంద్రశేఖరరావు గారు మా రైతాంగం పట్ల మరణ శాసనం రాసిండ్రు, దీన్ని తిరగ రాయండి, తిరగ తోడండి అని కొట్లాడి దాన్ని కేఆర్ఎంబీ నుంచే కాదు సుప్రీంకోర్టు వరకు కొట్లాడింది మేము కాదా అధ్యక్ష? మేం కష్టపడి కొట్లాడి నిరంతరం చేస్తుంటే మీ తప్పిదాలు ఎక్కడ బయట పడతావో అని చెప్పి ముందుకు ముందే ఎగబడి అబద్ధాలు చెప్పి ఎదురుదాడి చేసి ఎంతకాలం బతుకుతారు అధ్యక్ష?